టమాటా కూర చూపిస్తున్నానండి. ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, 1/2 కిలో చిక్కుడుకాయలు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఒక గిన్నె తీసుకున్న చిక్కుడుకాయ ముక్కలు దాంట్లో వేసుకుందాం. కుక్కర్లో కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం కుక్కర్లో ఉడకబెట్టండి. నేనైతే గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నానండి. లైట్గా ఉడకబెట్టేసి వండితే కొంచెం బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఉడకబెట్టిన తర్వాత ఉప్పు అంత పట్టదు కాబట్టి ముందే సాల్ట్ వేసేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి పెట్టేసుకుంటున్నాను. చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకుందాం. టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాము. హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ముందు టమాటాలు అయిపోతే తర్వాత వేస్తే టమాటాలు బాగా ఉడకవని నేను ఫస్ట్ టమాటాలు వేసి వేపుతానండి, మగ్గబెడతాను. కొంతమంది రెండు కలిపి కూడా వేసుకుంటారు. వేగిపోయినాయండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి. టమాటా ముక్కలు వేసేసుకున్నానండి. ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గబెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. బాగా కలిపేసుకుని అలా కలుపుతూ ఉండాలి. దగ్గర ఉన్నాను కాబట్టి ఇలా కలుపుతున్నానండి. లేదా మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేసి మగ్గుతాయి అయ్యి. తొందరగా అవ్వాలని చెప్పి నేను ఇలా దగ్గర ఉండి చేస్తున్నాను. మగ్గుతున్నాయి, చూశారు కదా. కొంచెం ముక్కలుగా కావాల్సిన వాళ్ళకి ఇలా లైట్గా మగ్గబెట్టుకోండి. నేనైతే బాగా మెత్తగా మగ్గబెట్టేస్తున్నాను. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను ఎలా చేశానో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మగ్గిపోయినాయండి బాగా మెత్తగా. దీంట్లో చిక్కుడుకాయ ముక్కలు మిక్స్ చేసేద్దాం. చిక్కుడుకాయ ముక్కలు మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీడియో స్కిప్ అయిందండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇవి ఒక 5 minutes అలా రెండు మిక్స్ అయ్యి కొంచెం మగ్గబెట్టాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత ఉప్పు వేసిన వీడియో స్కిప్ అయిందండి. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. దీనికి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోద్ది. వేసుకోవాలి వాటర్. ఇప్పుడు
వాటర్ సరిపోలేదండి, అదే కొంచెం వేస్తున్నాను. ఇది బాగా కలిసేలా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఎగిరిపోయిందండి కూర. కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి కూరని. ఎగిరిపోయింది, ఇంకా కొంచెం ఎగరాలన్నమాట. మొత్తం లాస్ట్లో వేయనండి నేను కొత్తిమీర, కొంచెం ఎగరాల్సిండగానే వేస్తాను. కొంచెం ఎగరాల్సి ఉంది కూర, చూసారు కదా. మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కూర ఎగిరిందా లేదా చూసాను. ఎగిరిపోయిందండి, కూర అయిపోయింది. చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అండి. నా వీడియో ఎలా ఉంది, నేను కూర ఎలా చేశానో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.